దళారి కొనుక్కోలేను నేను అంటాడు. కొనుక్కోనప్పుడు రైతు ఏం చేయాలా? రోడ్డును పడతాడు. పోనీ ప్రభుత్వం రైతు దగ్గర తీసుకుంది, ఎవరికి ఇవ్వాలి? మిల్లర్కి ఇవ్వాలా? బ్రోకర్కి ఇవ్వాలా? వినియోగదారుడికి ఇవ్వాలా? వినియోగదారుడు వద్దంటున్నాడు, అంటున్నాడు. మరి ఏం చేయాలి? ఇక్కడ రైతు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, వ్యాపారస్తులు నష్టపోతాడు, పారిశ్రామికవేత్త నష్టపోతాడు, ఎగుమతిదారు నష్టపోతాడు, వ్యాపారం కాకినాడ పోర్టు మునుగుతుంది. ఇప్పుడు దాని మీద ఎన్ని వేల మంది డిపెండ్ అయ్యి ఉంటారు. తెలంగాణ అసెంబ్లీలో మీరు వినే ఉంటారు, ఆయన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు, మేము సన్నబియ్యం ఇస్తాం రేపటి నుంచి, నెక్స్ట్ నుంచి రేషన్ లో సన్నబియ్యం ఇవ్వబోతున్నాను ప్రకటన చేశారు అసెంబ్లీ సాక్షిగా. నాకు అది చూసి అనిపించింది ఇక్కడ కూడా అలా చేస్తే బాగుంది అనిపించింది. వాళ్ళకి అక్కడ పంట ఎక్కువ వస్తుంది. ఇప్పుడు సన్నబియ్యం ఈ కృష్ణానది పరివాహక ప్రాంతాలకే ఇది వస్తుంది. మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కేసీ కెనాలు తర్వాత మన ఇది ఉంది కదా నాగార్జున సాగర్, ఎన్ఎస్ కెనాల్ ఏరియాలోనే వండుతుంది ఎక్కువ ఇది సన్నబియ్యం. అవును, కర్నూలు మీకు మీ గోదావరి ఇటు పక్కనకి వచ్చేటప్పటికి ఆ బియ్యం వేరు, ముత్యాల బియ్యాలని అవన్నీ ఉంటాయి, అవి తినేది తక్కువ. కాబట్టి ఇంకోటి ఏమైపోయిందంటే ఇప్పుడు అటు ఏరియాలన్నీ కూడా వీటి కిందకి వెళ్ళిపోయినాయి కదా, చేపల చెరువులు ఇతరత్రాకి వెళ్ళిపోయేటప్పటికి సేద్యం ఇటు పక్కనే నడుస్తుంది. ఇప్పుడు ఇది మనం రిస్ట్రిక్ట్ చేసామంటే గనక వ్యవసాయ సంక్షోభం ఏర్పడుతుంది, పారిశ్రామిక సంక్షోభం ఏర్పడుతుంది, మధ్యలో ఉన్నటువంటి పబ్లిక్ సంక్షోభం ఏర్పడుతుంది. ఇది తాత్కాలికంగా వినడానికి సినిమాల్లో హీరో గారు అందరిని పొడిచి పారేస్తాడు, చూడడానికి బాగుంటది, నిజ జీవితంలో పొడిస్తే తీసుకెళ్లి బొక్కలో దోస్తారు.